ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. జరుగుతా ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆలోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. చాలా బాగా పాడారు సార్. నా జీవితం గురించే పాడినట్టుంది. సార్ 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 ఆయన ఎవరు? ఈ జిల్లాకి కలెక్టర్ ఆ సార్. నేను వెతుకుతుంది ఆయన కోసం సార్. అవునా? ఒకసారి మాట్లాడొచ్చా? ఓకే సార్. నీ జాబ్ కన్ఫర్మ్ అయింది, వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు. కష్టపడి కలెక్టర్ అయ్యారు కాబట్టి నా కష్టాన్ని అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్.
విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా దండుగా కదిలిన చీమల నడకను చూసి నిర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన చేపల ధైర్యం దలచి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమై చిగురించే మొక్కగా ఎదగాలి అనునిత్యం ఎగిరే పక్షుల రెక్కల దలచి విహరించరా సమస్తం వెనుకడు చేసే ఆలోచనల హద్దులు చెరగాలి ఉదయించే సూర్యపు కిరణమల్లను వెలుగులు పంచాలి నీ విశ్వమంత నీ గెలుపును చూస్తూ నివ్వెరపోవాలి చరిత్ర పుటలో లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా డప్పు శబ్దమల్లె వినిపించాలి నీ విజయం మారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపకు సమురు చూసి నువ్వు నిర్వాలి పసరించేటి సారం నీచే పవనంలా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం నీ నిరాశ తత్వం సమ్మెట దెబ్బల అగ్నిలో కాచేరా నీ జీవిత పుటలో లక్ష్యాన్ని కొలిమిగా మార్చేరా ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కేరా నువ్వు వేసే అడుగుల ధరణి జనమంతా స్వాగతమే పలికేలా అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా అద్దుమరాతిరి మేలు కొన్న చుక్కలుగా నువ్వు వెలుగాలే నీ నిషిది లాంటి జీవితం కాగడలా నువ్వు మార్చాలే ఇదే కదలిపటంలా ఎదిగే నీకున్న అవకాశాలతోటి నమ్మకం అనేటి దారంతోటి వివరించు నీకెవ్వరు రాసాటి గురి తప్పని బాణంలా ఛేదించరని గమ్యాన్ని పరిగెత్తి సాధించు కలలుగానే నీ ఆచల సౌదాన్ని వేలన గుర్తుకు బదులిచ్చేసేరా అసలు వడ్డీని విశ్వంపై ముద్రించేసి చెరగని సంతకాన్ని అవకాశాలు అందకపోయినా ఆపకు నీ పయనం అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా
నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అన్ని డివిజన్లో అక్కడ పాల్గొనడం జరిగింది. దానిలో మన పాఠశాల నుంచి ముఖ్యంగా 3 పార్టిసిపేట్ కావడం జరిగింది. 3 కూడా దాంట్లో మంచి ప్రావీణ్యం పొంది బాగా ఆడి జిల్లా స్థాయిలో మంచి పేరు సాధించారు. అందులో అంతేకాకుండా మన అనంతపురం జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో ఆడడానికి మన పీఈటీ మేడం లక్ష్మీదేవి మేడం గారు, తర్వాత వసంత మేడం కూడా ఇక రాష్ట్ర స్థాయికి ఎన్నుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మనందరి తరపున మేడం గారికి మన పాఠశాల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జిల్లా స్థాయిలో వీణా మేడం గారు, 3 మేడంలు వసంత మేడము, లక్ష్మీ మేడం గారు 3 ఆ యొక్క ఆటలో మంచి ప్రదర్శన కలిసి జిల్లా స్థాయిలో విన్నర్స్ రావడం జరిగింది. ఆ ప్రకారంగా మరొకసారి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. వారికి ఉపాధ్యాయులకు నా నమస్కారాలు. పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. ఈ విజయం ఏమంత సులభంగా రాలేదు. నేను ఇంత డివిజన్ కాదు, మొత్తం డిస్టిక్లో ఉండే అన్ని డివిజన్లలో ఉండే పీఈటీలు కూడా వచ్చినారు. పీఈటీలు, ఎస్జీలు, ఎస్సీఏలు అందరూ వచ్చినారు. అప్పుడు వాళ్ళందరిలో మేడంకి బెస్ట్ ప్లేయర్ అవార్డు వచ్చింది. అందులో మీకు సహాయపడుతుంది కాబట్టి చదువుతో పాటు మేడం గారి సూచనల మేరకు, సలహాల మేరకు ఆటని నేర్చుకొని దాంట్లో నైపుణ్యాన్ని సాధించి మీరు మీ ఊరికి, మీ మండలానికి మంచి పేరు మీ తల్లిదండ్రులకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికపైనటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయుని బృందానికి అందరికీ నా క్రీడాభివందనాలు. విద్యార్థులందరికీ శుభోదయం. మనం ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం ఒక్కరోజు చేసి 2-3 రోజుల తర్వాత వదిలేయడం కాదు. ఏదైనా సాధించాలంటే గట్టిగా దాని మీదే ఫోకస్ చేసి మన శ్రద్ధ మొత్తం దాని మీదే పెట్టి ప్రయత్నం చేస్తూ ఉంటే మన విజయాన్ని ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం విజయాన్ని అనేది చేరుకోగలం. కాబట్టి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యం. క్రీడలు అనేది ఏంటంటే మన ఆరోగ్య మేధా శక్తిని పెంపొందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పాఠశాలలో నేను ప్రతి క్రీడల్లో పార్టిసిపేట్ చేయాలి, అలాగే చదువుల్లో కూడా ముందుండాలి, గేమ్స్లో ముందుండాలనే ఆలోచనతో ముందుకు రావాలి. బెస్ట్ ప్లేయర్గా మేడంని సెలెక్ట్ చేసినారు.